అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక్కడ గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని నిలబెట్టుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి అటు వాళ్లను ఇటు లాక్కుని మొత్తానికి ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతుంటే దాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ చెమటోడ్చాల్సి వస్తోంది. ఇలా ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీ పాకులాడుతుంటే బిగిసిన పట్టు సడలకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆంధ్రాలో ఒక రకమైన యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే 10కి పైగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలదే గెలుపు. తాజాగా కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో కూడా కూటమి తన ప్రతాపం చూపించాలని గట్టిగా పట్టుబడుతోంది. అదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఈ కుర్చీ కోసం కురుక్షేత్రం సాగిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ నుంచి రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నిక ఏకంగా 4 సార్లు వాయిదా పడింది. ఇక ఈ ఎలక్షన్ జరపడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. చివరికి ఇక్కడ 144 సెక్షన్ కూడా పెట్టాల్సి వచ్చింది. మొన్న పిడుగురాళ్లలోనూ ఇలానే పెద్ద రగడ జరిగింది. వైస్ చైర్మన్ చనిపోవడంతో అనివార్యమైన పిడుగురాళ్ల ఎన్నిక క్యాంపు రాజకీయాలు, కిడ్నాప్లు, కౌన్సిలర్ల ఇళ్ల కూల్చివేతలతో టెన్షన్ పుట్టించింది. తమ ఖాతాలో ఒక్క కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది టీడీపీ. మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ సైతం మెగా సీరియల్లా కొనసాగుతోంది. మొత్తం 19 మంది సభ్యుల్లో 14 మంది వైసీపీ, 5గురు కూటమికి చెందినవారు. కానీ వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. దీన్ని కూడా అధికార బలంతో దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. కొన్ని వారాల కిందట ఇదే తరహాలో తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఏలూరుల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ స్థానిక సమరం యాక్షన్ సినిమాల్ని మరిపించింది. మొత్తానికి టీడీపీకి బలం లేకపోయినా ఆ స్థానాలు ఎగరేసుకుపోయింది. ఇదంతా అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్న వైసీపీకి టీడీపీ ఘాటు రిప్లై ఇస్తోంది. మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేశారు కదా, ఇప్పుడు మా టైం వచ్చింది, మేము చేస్తున్నామంటోంది. నిజమే, వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో స్థానిక సంస్థలన్నీ దాదాపుగా ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గినవి అటుంచితే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల బలంతో మేయర్లు, డిప్యూటీ మేయర్ కుర్చీలన్నీ సునాయాసంగా చేజిక్కించుకుంది వైసీపీ. వైసీపీ అధికార బలానికి ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ కూడా లొంగిపోయింది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులుంటే ఏకంగా 19 చోట్ల గెలిచి చైర్మన్ కుర్చీని తమ ఖాతాలో వేసుకుంది వైసీపీ. అప్పట్లో ఇది టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. మొత్తం మీద దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి 2274 చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు చేశారని, తమ అభ్యర్థులకు నామినేషన్ వేసే స్వేచ్ఛ కూడా లేకుండా అప్పుడు మీడియా ముందు వాపోయారు చంద్రబాబు. కట్ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. స్థానిక సంస్థల పరిధిలో సహజంగానే అధికార పార్టీ పట్ల సానుకూలత ఉంటుంది. దాన్నే క్యాష్ చేసుకుంటోంది ఇప్పుడు టీడీపీ. ఇలా టీడీపీ తన అధికార బలం, ప్రభుత్వ బలగంతో దూసుకెళ్తుంటే వైసీపీ కూడా దాన్ని గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ రెండు పార్టీల దూకుడుతో స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.